తలలో వంచండి. మన ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు తండ్రి, మీరిచ్చిన ఈ సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ధవలవర్ణుడా తండ్రి, మీకే స్తోత్రం. అపరంజి వంటి శిరస్సు గల మా ప్రభా, మీకే ఘనత. అతి కాంక్షణీయుడమైనటువంటి మా దేవ, నీకే స్తుతి. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైనటువంటి మా దేవ, నీకే మహిమ. సైన్యములకు అధిపతియగు మా దేవ, మీకే ఘనత. ఆశ్చర్యకరుడైనటువంటి మా దేవ, నీకే స్తోత్రం. ఆలోచన కర్తైనటువంటి మా దేవ, నీకే మహిమ. సమాధాన కర్తయగు అధిపతి అయినటువంటి మా దేవ, మీకే స్తుతి. మొదటివాడును కడపటవాడునని చెప్పినటువంటి మా ప్రభ, మీకే స్తోత్రం. మహాగణుడైనటువంటి మా తండ్రి, మీకే ఘనత. కీర్తి స్తోత్ర మహిమలు కలిగినటువంటి మా ప్రభ, మీకే ఘనత. రక్షకుడైనటువంటి మా దేవ, మీకే స్తుతి. దయాళుడు అయినటువంటి మా ప్రభ, మీకే మహిమ. అగ్ని స్వరూపము గల మా దేవ, నీకే ఘనత. మహా ఘనకార్యములు చేయువాడా, మీకే స్తోత్రం. పరలోకమందున్న మా తండ్రి, మీకే ఘనత. అద్భుతమైన సూచక్రియలు చేయువాడు అనేటువంటి మా ప్రభ, మీకే స్తుతి. కరుణ వాత్సల్యత గలవాడా, మీకే స్తోత్రం. అత్యున్నత కృపగల మా ప్రభ, మీకే మహిమ. రోషం గల మా దేవ, మీకే ఘనత. మహాబలము గల మా ప్రభ, మీకే స్తుతి. ఆదరండి ఉన్న మా దేవ, మీకే స్తుతి. నిష్కలంకమైనటువంటి మా ప్రభ, మీకే ఘనత. సర్వలోకమునకు రాజువైనటువంటి మా దేవ, నీకే స్తోత్రం. ఇమ్మానుయేలు నామమునకు మాకు తోడుగా వచ్చినటువంటి మా ప్రభ, మీకే మహిమ. జ్ఞానుల చేత స్మరింపబడినటువంటి మా ప్రభ, మీకే ఘనత. వ్యాధి రోగములను స్వస్థపరిచినటువంటి మా తండ్రి, మీకే స్తుతి. మమ్మల్ని ఓదార్చువాడా, మీకే స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వలోక న్యాయాధిపతి, మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి, మీ ప్రియ కుమారుని ద్వారా తండ్రి, మీ రాజ్య వారసులుగా తండ్రి, నేను మీ ప్రియ కుమారుని ద్వారా తండ్రి మీతో సమాధానపరుచుకున్నాను నాయన. ఆత్మ సంబంధమైన నూతన జన్మను మాకు దయచేశారు తండ్రి. తండ్రి, మేము అనిపించాల్సిన శిక్షను నేను మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి మీద వేసి తండ్రి, అంధకార సంబంధమైన అధికారుల నుంచి విడుదల చేసి తండ్రి, మీ యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసి తండ్రి, మీతో పాటు నడిచే భాగ్యం మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి తండ్రి, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. పరిశుద్ధుడ, ప్రేమగలటి మా తండ్రి, ఇదిగో రెండు సార్వత్రిక సంఘంగా ప్రపంచంలోని మీ బిడ్డల మీద మేమందరము కూడా తండ్రి, మా తల్లి గర్భాన్ని పండిత మొదలుకొని నాయన ఇప్పటి వరకు మాట వలన, నాలుక వలన, క్రియల వలన, చేతల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాలలో తప్పిపోయి ఉన్నాం తండ్రి. ఇక నేను మా పాపములన్నీ కూడా తండ్రి నాయన మీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడుతున్నాం తండ్రి. మా పాపలన్నీ మన్నించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. హెబ్రీ పత్రిక 8:12 నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములకు నీ ఎన్నడను జ్ఞాపకం చేసుకునని ప్రభు సెలవిచ్చుచున్నాడని లేఖనములో సెలవిచ్చిన రీతిగా తండ్రి, మా పాపములన్నీ మన్నించినందుకే మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఇదిగో నేను మేము హిమం కంటే తెల్లగా ఉన్నట్లు తండ్రి మేము ఉన్నట్లు తండ్రి మమ్మల్ని కడుగుము నాయన. మేము పవిత్రంగా ఉన్నట్లు ఇసోపుతో మా పాపలు పరిహరించవు తండ్రి. దేవా, మా దోషములన్నింటినీ తుడిచివేయము నాయన. మా పాపములకు విముఖుడు కమ్మని తండ్రి మీ సన్నిధిలో అర్థిస్తున్నాం దేవా, మా యందు సుదూరదయము కలుగజేయము నాయన. దేవా, మా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించము తండ్రి. మీ సన్నిధిలో నుండి త్రోసివేయకము నాయన. మమ్మల్ని మీ సన్నిధిలో స్థిరపరచము తండ్రి, దృఢపరచము నాయన. మీ సన్నిధిలో శక్తిని, సామర్థ్యాన్ని ఇచ్చి మమ్మల్ని మందగా తండ్రి నాయన ఇజ్రాయెల్ నడిపించిన రీతిగా తండ్రి, ఇక నాయన పరలోకపు కనాన దేశానికి మమ్మల్ని నడిపించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. మీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు దాయిచ్చేయండి తండ్రి. మీ రక్షణ ఆనందం మాకు మరలా పుట్టించము తండ్రి. ఇదిగో తండ్రి, మేము రక్షణ చివరి వరకు కొనసాగునట్లు తండ్రి మమ్మల్ని అందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని అడుగుతున్నాం తండ్రి. మా కుటుంబంలో అందరము కలిసి ప్రతిదినము కుటుంబ ప్రార్థన చేయుటకు తండ్రి మాకు నేర్పించండి నాయన. మేము ఆత్మీయంగా తండ్రి మీ సన్నిధిలో నాయన ఎదగటానికి కావలసినటువంటి శక్తిని, సామర్థ్యాన్ని, కృపను మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. ఇదిగో మాలో తండ్రి అనేకులు తండ్రి ఆత్మీయ రోగంతో బాధపడుతున్నారు నాయన. అనేకులు నేత్రాశలో పడిపోయి ఉన్నారు తండ్రి. అనేకులు జీవపు డమ్ములో పడిపోయి ఉన్నారు నాయన. అనేకులు ఇక సాతాను బంధకాలలో చిక్కుపోయి ఉన్నటువంటి బిడ్డలు ఎందరో ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని తండ్రి వారు ఏ స్థితిలో పడి ఉన్నారో ఆ స్థితిలోనే తండ్రి లేవనెత్తమని అడుగుచున్నామయ్యా. మీ కృపా కాపుదలు అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. ఇక మా సంఘాలలో తండ్రి, కుటుంబాలలో ఉన్న తండ్రి మేమందరం కూడా తండ్రి మీ యందు భయభక్తులు కలిగి తండ్రి మిమ్మల్ని పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోనూ తండ్రి మిమ్మల్ని ఆరాధించుటకు, మిమ్మల్ని ఘనపరచుటకు, మిమ్మల్ని మహింపరచుటకు సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఇక విద్యార్థులను విద్యార్థినులను తండ్రి ఇదిగో మీ
మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నాయన ఇదిగో తండ్రి వారు నాయన వారు ఇదిగో ఈ లోకజ్ఞానం గొప్పదని భ్రమపడకుండా తండ్రి మీ వాక్యము ప్రతిదినము తండ్రి వారు నేర్చుకుని వాటి ప్రకారము ప్రవర్తించే మంచి మనసును తండ్రి యమన బిడ్డలకు అందరికీ అనుగ్రహించండి నాయన ఇగో నాయన చదువు యందు శ్రద్ధ కలిగి ఏక హృదయంతో తన స్టడీపై మనసు పెట్టుటకు తండ్రి మీ కృపా కాపుదలు అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా గొప్ప దేవా నీకే స్తోత్రం దయగల మహారాజా నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన సర్వోన్నతుడ సర్వలోక న్యాయాధిపతి నీ దేహమునకు దీపమునకు నీ కన్నే గనక నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతయు వెలుగుమైండునని సెలవిస్తున్నారు తండ్రి అది చెడినదైతే నీ దేహమంతయు చికటమై ఉండని కన్ను గురించి సెలవిస్తున్నారు తండ్రి కానీ కంటితో నైనా అటు ఇటు చూడకుండా తండ్రి నాయన సూటిగా తండ్రి మీ వైపే చూసినట్లు తండ్రి మాకందరికీ నాయన నేత్రాశలు పడిపోకుండానట్లు తండ్రి మీ కృపా కాపుదలు మాకు అనుగ్రహించండి తండ్రి ఇదిగో నాయన హృదయము తండ్రి హృదయము నిండి ఉన్న బారిని బట్టి నోరు మాట్లాడినని సెలవిస్తున్నారు తండ్రి ఇదిగో మా హృదయంలో తండ్రి వాక్యాన్ని నింపుకోవడానికి కావాల్సిన కృపా కాపుదల మాకు అందరికి అనుగ్రహించమని అడుగుతున్నాం నాయన సులువుగా చిక్కులు పెట్టే పాపలో పడిపోకున్నట్లు మీ కృపా కాపుదలను అనుగ్రహించండి ఆయన విశ్వాసంలో కత్తైన యేసు వైపును చూస్తూ ముందుకు సాగుటకు నాయన మాకు బుద్ధిని జ్ఞానాన్ని వివేకం మాకు అనుగ్రహించండి తండ్రి నాయన తండ్రి మా హృదయం మాయలో చిక్కున పోకుండా ఆయన నీ సహాయాన్ని అర్థిస్తున్నాం పరమ తండ్రి నీ వాక్యం మా హృదయంలో భద్రపరచుకున్న వాక్య ప్రకారం మేము బ్రతున్నట్లు మా మనస్సులను జాగ్రత్తగా కాపాడుకోటుకు తండ్రి మీ ఆత్మ సహాయాన్ని అందిస్తున్నాం తండ్రి మరి ముఖ్యంగా ఇంద్రియ నిగ్రహం కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాను ఆయన కృప చూపించండి తండ్రి ఇంద్రియాలను హృదయములు పరీక్షించే దేవుడు నీవేనైనా తండ్రి నీతియు యథార్థమైన భక్తి గలవారమే మీ ప్రియ కుమారుని పొలుగు చెప్పు నడిచినట్లు మాకు అందరికీ సహాయం చేయమని అడుగుచున్నామయ్యా అయా దీర్ఘ శాంతుడైనటువంటి మా తండ్రి నాయన ఇదిగో తండ్రి అనేకులు తండ్రి ఇదిగో నాయన మీ సన్నిధిలో నాయన ఇక తండ్రి అనేకులను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకున్న ఆయన ఇక తండ్రి ఉదయకాల సమయంలో ప్రయాణం చేస్తున్నటువంటి బిడ్డలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకున్న ఆయన డ్యూటీలకి ఆఫీసులకు వెళుతున్నటువంటి బిడ్డలను మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని మీ కృపా కాపుదలు అనుగ్రహించండి ఆయన రోగంతో యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి నాయన అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి బిడ్డలందరినీ కూడా హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డల్ని తండ్రి ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకున్న వరకు స్వస్థత దయచేమని అడుగుతున్నాను ఆయన బిడ్డలను చిన్నపిల్లలను వృద్ధులను అనాథలను గూడు లేక బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని ఆయన ప్రతి జీవి కోరికను తీరుస్తున్న దేవుడు అయినా ప్రతి జీవి ఆకలి తీర్పు తీరుస్తున్న దేవుడు తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన ఇంకో తండ్రి ఉదయకాల సమయంలో తండ్రి ప్రయాణంలో ఉన్న బిడ్డలకు క్షేమకరంగా తోడుకుని రమ్మని అర్థిస్తున్నాం తండ్రి డ్యూటీలకి ఆఫీసులకు వెళ్ళిచినటువంటి బిడ్డలను మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకున్న ఆయన ఇదిగో తండ్రి నాయన వారి పనిపాట్లో మీరు తోడై ఉండి తండ్రి నాయన ఇక సాయంకాలం వారి గృహాలకి క్షేమకరంగా వచ్చినట్లు ఆశీర్వదించమని అడుగుతున్నాం నాయన ఇక ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలని ఇంటర్వ్యూకి వెళుతున్నటువంటి బిడ్డలని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోమని అడుగుతున్నామయ్యా అయా మీరు సహాయం దయచేయండి తండ్రి మరి ముఖ్యంగా నాయన ఇదిగో తండ్రి గర్భిణీ స్త్రీలను తండ్రి హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్స్నే కానీ స్టాఫ్నే కానీ మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోమని అర్థిస్తున్నాం తండ్రి కృప చూపించండి ఆయన తల్లి బిడ్డ క్షేమకరంగా ఉన్నట్లు ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి పిల్లలని దంపతులను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోండి ఆయన జకర్యాన్ని జ్ఞాపం చేసుకున్న రీతిగా అన్నాన్ని జ్ఞాపం చేసుకున్న రీతిగా తండ్రి పిల్లలని దంపతులు మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోమని అడుగుతున్నాం నాయన అయ్యా ఈరోజు పుట్టినరోజులు పిల్లలు జరుపుకుంటున్నటువంటి బిడ్డలని తండ్రి మీ సన్నిధిలో వారిని దీవించి ఆశీర్వదించమని తండ్రి మరో నూతన సంవత్సరం వారికి దయ్య కిరీటంగా మీరు వారికి అనుగ్రహించినందుకు మీకు వేలాది అసలు చెల్లిస్తున్నాం తండ్రి ఇక నాయన మన దేశంలో ఉంటున్న ప్రతి ఒక్కరికి నాయన శాంతిని సమాధానాన్ని రక్షణను దయచేయమని అందిస్తున్నాం తండ్రి మీ మీద తిరుగుబాటు చేస్తున్నటువంటి బిడ్డలు ఎందరో ఉన్నారు నాయన ఇంకో నాయన తండ్రి సిలువను కూర్చున్న వార్త నశించున్న వారికి వెరితనముగా ఉన్నది కానీ రక్షింపబడుచున్న మాకు దేవుడి శక్తి అయి ఉన్నదని సెలవిస్తున్నారు కదా తండ్రి ఇదిగా నశించిపోతున్నటువంటి బిడ్డలకి తండ్రి వారి హృదయాలు తెరవండి నాయన బండలాంటి రాత్రి హృదయాలు తీసివేసి మెత్తన మాంస హృదయాలను అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి డాక్టర్స్ని కానీ ఎయిర్ ఫోర్స్ ఆర్మీ శాఖల్లో పోలీస్ శాఖల్లో బోర్డర్ సెక్యూరిటీలో ఉద్యోగస్తులను సామాన్య ప్రజలను అధికారులను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోమని అడుగుతున్నాం నాయన మీ కృపా కాపుదలు అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి మీ దయారెక్కల చట్టను భద్రపరచమని అడుగుతున్నాం నాయన అయా దేశంలో ఉన్న ప్రజలందరికీ క్షేమం కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాం తండ్రి నాయన ఇదిగో తండ్రి అందరికీ రక్షణ భాగ్యం అనుగ్రహించండి ఆయన విదేశాల్లో ఉన్నటువంటి కార్మికులని కానీ ఉద్యోగస్తులను కుటుంబాలతో పాటు నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం అనుగ్రహించండి ఆయన ఇక నేను తెలంగాణ తండ్రి ఆంధ్ర తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని మీ దయారెక్కల చాటున భద్రపరచమని మీ కృపా కాపుదలు అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా అయ్యా పరిశుద్ధ ప్రేమగా మా తండ్రి
పెళ్ళిళ్ళ కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఎవరి బిడ్డలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకున్న ఆయన ఇక తండ్రి ఆడబిడ్డలకు మంచి మగబిడ్డలకు మంచి వాక్యం ఎరిగిన ఆడబిడ్డలను దాయిచ్చండి తండ్రి. ఇక నేను మీ సన్నిధిలో వారి నిందారితలు పరిశుద్ధులుగాను బ్రతుకున్నట్లు నాయన ఇక తండ్రి వివాహం అన్ని విషయంలో ఘనమైనదిగాను పార్పు నిష్కల్మషంగా ఉండినట్లు నాయన ఎవరి బిడ్డలందరినీ కూడా మీ దైరకుల చాటున భద్రపరచని మీ కృపాకాపుదలు అనుగ్రహించి తండ్రి మీ చిత్తానుసారంగా నడిచినట్లు సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. శోధనలో పడిపోకుండానట్లు శోధన జయించడానికి శోధన తప్పించుకోవడానికి కావాల్సిన మార్గములను తండ్రి శోధనలో ఉన్న ప్రతి బిడ్డకి జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం తండ్రి. మీ కృపాకాపుదలు అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. నిబ్బరమైన బుద్ధి గలవారమే పూర్ణమైన పట్టుదలతో మెలకకుండా ప్రార్థన చేయనట్లయినా సహాయం దయచేయమని అడుగుచున్నాం తండ్రి. లేఖనములు కానీ దేవుడి శక్తిని కానీ ఎన్నట్లు తండ్రి మా మనోనేత్రాలు వెలిగించమని మీ సన్నిధిలో వేడుకుంటూ తండ్రి ఈ ప్రార్థనతో ఏకీభిస్తున్న ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని తండ్రి మీ దయరకల చాటున భద్రపరచమని తండ్రి ఇక ఈ సమస్త ప్రార్థననైనా మీ ప్రియ కుమారుడు మా ప్రభువు లోకరక్షకుడు జగత్రక్షకుడు అన్ని నామాల కంటే పైనామైనటువంటి యేసుక్రీస్తు వారి పేరట తండ్రి నమ్ముడు నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన అధికార గల నామాన్ని బట్టి మనుషులు నమ్ముట కంటే రాజులు నమ్ముకుంటు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలని మీ లేఖనాలను బట్టి తండ్రి ఇగనైనా ప్రార్థనతో ఏకీపిస్తున్న ప్రతి బిడ్డని మీ దయరకల చాటున భద్రపరచమని వారు అనుదిన అవసర విషయంలో సహాయం చేయండి తండ్రి. వారికి ఇబ్బందుల్లోనూ వారి ప్రతి విషయంలోనూ మీరు తోడై ఉండి తండ్రి వారి ఆత్మలకు తండ్రి మీ వాక్యము కావలి ఉంచి తండ్రి ఇదిగోనైనా మీ సన్నిధిలో మీరు నిందారితులుగా పరిశుద్ధి మీరున్న లోకానికి రావడానికి కావాల్సిన శక్తిని సామర్థ్యాన్ని మాకు అందరికీ అనుగ్రహించి మీ సన్నిధిలో నడిపించమని వేడుకుంటూ తండ్రి ఈ సమస్త ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభువు లోకరక్షకుడు జగత్రక్షకుడు అన్ని నామాల కంటే పైన యేసుక్రీస్తు వారిపేట అడుగు వేడుకుని చిన్న పరమ తండ్రి ఆమేన్. దేవునికి స్తోత్రం.